హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 64 అనమాట. సో ముందుగా లైక్ చేయండి ఈ వీడియోని. సో మీ సపోర్ట్ అయితే మాకు అందించండి, అప్పుడైతే రీచ్ వస్తుంది, కాస్త ముందుకు వెళ్తాము. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కంటెంట్ ఉంది అని అనుకుంటేనే లైక్ చేయండి, కాదనట్లేదు. ఇప్పుడు కానీ ఫస్ట్ లైక్ చేసి ఒకవేళ నచ్చకపోతే దాని తర్వాత డిస్లైక్ కానీ లేకపోతే లైక్ రిమూవ్ చేసినా ఓకే, బట్ ఫస్ట్ అయితే లైక్ అయితే చేయండి, ఓకేనా? చేసే ఉంటారు అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఈరోజు వీడియో లోపల వాట్ ఎవర్ రివ్యూ లోపలికి వెళ్ళిపోతే కనుక ఎపిసోడ్ వైజ్ చూసుకున్నా కూడా సాయి ఎలిమినేషన్ అయితే జరిగిందండి. అంటే మిగతా అంతా వెళ్ళే ముందర సాయి ఎలిమినేషన్కి కారణాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి ఇక్కడక్కడ చెప్పి ఒక పని, అదొక అంటే తనకి వచ్చిన లాభం అంటూ ఏమీ లేదు. జస్ట్ వెళ్ళి మాట కలిపేటప్పుడు నెగిటివ్ మాటల కింద ఇక్కడదక్కడ చెప్పినట్టుగా ఉండడం తప్పితే, అలాగే ఓవర్ థింకింగ్ కొన్నిసార్లు చేసుకున్నాడు. అది తప్పితే గనక ఇంకా ఆట ఎక్కడా కూడా ప్రదర్శించలేదు, ఫిజికల్గా కానీ మైండ్గా కానీ. లేకపోతే నిన్న నామినేషన్స్లో కెప్టెన్సీ కంటెండర్లో దివ్య ఆర్ రీతుని తీసే పనిలో చూసినా కూడా ఎక్కడో కన్ఫ్యూషన్ క్యారెక్టర్ అయిపోయాడు అనమాట. సో ఖచ్చితంగా ఆయనకైతే స్క్రీన్ స్పేస్ దాని గురించి దక్కలేదు. ఆబ్వియస్గా ఇంకా దాని తర్వాత ఎవరు కూడా ఓటింగ్స్ అవన్నీ వేయరు కాబట్టి ఓటర్స్ ఎక్కువ మంది పెరగలేదు తన తరఫున. అదే గనక ఇంకా కొద్దిగా దూకి, అంటే మిగిలిన వాళ్ళు బాగా ఆడేస్తున్నారు అని కాదు, ఇంకా మిగిలిన 3-4 స్క్రాప్ అయితే ఉన్నారు ఖచ్చితంగా. స్క్రాప్ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఈ పర్టికులర్ వ్యక్తుల వల్ల అసలు ఈ షోకే యూస్ఫుల్నెస్ ఏమీ లేదండి. వాళ్ళు ఎందుకు వచ్చారో, ఎందుకు ఆడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో అన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే తిను కూడా కొద్దిగా తనూజ టాప్లో ఉందని చెప్పి తనూజకి ప్లస్గా మాట్లాడడం, లేకపోతే భరణి గారు ఇంతకుముందు ఉంటే కనుక భరణి గారితో ప్లస్గా మాట్లాడడం, సుమన్ శెట్టితో ప్లస్గా మాట్లాడడం, అలా చేసుకుంటే వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళ షాడో కిందే ఉండిపోతారు, కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ముందరికి కానీ పక్కకు కానీ వచ్చే సూచనలు అయితే ఏమి ఉండవండి. బట్ ఈయన కంటెస్టెంట్ అయితే కనుక ఒక్క పాజిటివ్ నాకు ఏమనిపించిందంటే, నాకు పర్సనల్గా తెలుగు సూపర్గా మాట్లాడతాడండి, మంచిగా అన్ని మాటలు అన్నీ కరెక్ట్గా ఉంటాయన్నమాట. అంటే అక్కడే చెప్పిన దాని గురించి చెప్పట్లే, బట్ వాట్ ఎవర్ ద స్టేట్మెంట్స్ అవన్నీ ఇచ్చినప్పుడు తెలుగు స్పష్టతతో మాట్లాడతాడు, మంచిగా మాట్లాడతాడు అన్నట్టు నాకైతే అనిపించింది. ఇలాంటి క్యాండిడేట్స్ ఇంకా కొద్దిగా ట్రైన్ చేసుకుని ఫస్ట్ స్టార్టింగ్లోనే వాళ్ళు మేము అంటే సీజన్ స్టార్టింగ్లోనే వస్తాము అని చెప్పి వస్తే బాగుండేది. ఇంకా పిఆర్ కూడా ఉన్నట్టుగా ఏమి అనిపించలేదండి ఎక్కడా కూడా. అసలు సాయి శ్రీనివాస్కి అంటే ఇప్పుడు ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత కూడా, అంటే ఇప్పుడు థంబ్నెయిల్స్ ఇవన్నీ చూస్తాం కదా, ఎలిమినేట్ అయిపోయాడని లేకపోతే ఎలిమినేట్ అవుతాడు అని చెప్పి సోషల్ మీడియాలో ముందరే న్యూస్ వస్తున్న దానికి కూడా ఎక్కడా కూడా తన గురించి ఎవరు అంత బజ్ లేదు, తన గురించి మాట్లాడే అంత ఇది లేదు. సేమ్ అదే బజ్ ఇంటర్వ్యూలో శివాజీ కూడా అంటున్నారు అనమాట, నువ్వు ఇక్కడే ఉన్నావా, నువ్వు ఎవరివి, అదే నెక్స్ట్ సీజన్కి కూడా నీ నేమ్ ఇవ్వు, నేమ్ ఇస్తే నువ్వు ఫ్రెషర్ అని అనుకుంటారు, ఆల్రెడీ రీఎంట్రీ అనుకోరు. సో ఇవన్నీ ఫన్గా అనిపించాయి. ప్లస్ నిజమే, అది మాత్రం ఆయన ఒక్క మార్క్ అంటూ ఏం వేసుకోలేదు. ఈయనకి మార్క్ ఇవ్వడం గురించి ఎడిటింగ్ టీం వాళ్ళు అక్కడ లాస్ట్ ప్రోమో వచ్చేసి సుర అది ఇది పెట్టారు కదా, అదొక్కటే ఈయనకి ప్లస్ ఆర్ వాట్ ఎవర్, ఆహా సాయి ఇక్కడ కనిపించాడు అనుకోవడానికి ఉందనమాట. లేకపోతే ఎక్కడా కూడా ఆయన యొక్క ప్రెజెన్స్ అయితే ఎక్కడా మనకు కనిపించలేదు. సో ఆబ్వియస్గా తను ఎలిమినేట్ అయితే అయిపోవాలన్నమాట. ఆడియన్స్ ఓటింగ్ లేదు అంటే అర్థం ఏంటంటే ఇంకా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. సో బట్ హీఈస్ ఆల్సో జెన్యున్గానే ఉన్నాడు. తను చెప్పాలనుకున్నవి ఎప్పుడైనా ట్రై చేద్దాం అనుకున్నాడు, కానీ బట్ ఇంకో నెగిటివ్ పర్సన్తో ఆర్ పాజిటివ్ పర్సన్తో వెళ్ళి నెగిటివ్ గురించి మాట్లాడుతూ మాట కలపడం అనేది పెద్ద బ్లండర్ అండి. సో నాకైతే అది నచ్చలేదు తన యొక్క ఆట తీరులో. సో అది కరెక్ట్ చేసుకుని ఉంటే బాగుండేది. ఎనీవే, ఇంకైతే తన ఎలిమినేషన్ అయిపోయింది, అది పక్కన పెడితే ఇంకా స్టార్టింగ్ అయితే కనుక నాగార్జున గారి ఎంట్రీ తర్వాత ఇంకా అక్కడున్న జనాలు మళ్ళీ ఫేక్ ఆడియన్స్ని పెడతారు కదండి. ఆ ఫేక్ ఆడియన్స్ ద్వారానే తనూజ, సుమన్ శెట్టి సపోర్టర్స్ అయితే మాట్లాడినట్టుగా అనిపించింది. ఎక్కడ ట్రిమ్ చేసినా కూడా తనూజకి ప్లస్, ఇది తనూజ గురించి మాట్లాడడం, ఆమె జెన్యూనిటీ గేమ్ ఇది అని చెప్తే నాకు అర్థం కాదు.
నిన్న కూడా ఇదే టాపిక్ వచ్చింది. ఈవెన్ రివ్యూయర్స్ కూడా వాళ్ళు ఏం ప్రూవ్ చేస్తున్నారంటే అక్కడ నలుగురికే ఓటేశారు, సుమన్ శెట్టికి నలుగురే ఓటేశారు కాబట్టి 4/4 వేసుకుంటే 100 అందరూ థమ్స్అప్ ఇచ్చారు కాబట్టి 100% అని చూపించిందని, లేదంటే ఏదో మాల్ ఫంక్షన్ జరిగిందని, టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయని, ఇవన్నీ ఏవో చెప్పుకుంటూ వచ్చారు కానండి. నాకు అర్థం కానిది ఏంటంటే ఉన్న 50 మంది ఆర్ 40 మందిలో ఉన్న వాళ్ళందరూ కూడా తనూజ సపోర్టర్సే అయినప్పుడు వాళ్ళు తనూజాకే వేస్తారు కదా అన్నదే నాకు ఇది. దాంట్లో మీరు ఎంతమందిని తీసుకున్నా అంటే ఇక్కడ కళ్యాణ్‌కి కూడా 72 వచ్చిందా అంటే 72 రాకపోవచ్చు. బయట ఇంకా ఓటింగ్ ఎక్కువ ఉండొచ్చు. లేకపోతే సంజనాకి ఇంకా తక్కువ ఉంది, నిఖిల్‌కి ఎక్కువ ఉంది అనుకోవడానికి కూడా ఉండదనమాట. సో ఇవన్నీ కూడా తారుమారు చేసిన దాంట్లో వాళ్ళు టాప్ 6 వీళ్ళే అని చెప్పి బిగ్ బాస్ చెప్పినట్టుగా ఉంది గానీ, అక్కడ వాళ్ళు వేసి చేసినట్టుగా లేకపోతే ఆడియన్స్ చెప్పిన అభిప్రాయాలు అన్నట్టుగా ఏం లేదు. ప్లస్ ఇది ఓన్లీ జస్ట్ కొంతమందిని డీమోటివేట్ చేయడానికే ఉంది తప్పితే ఆ ప్రక్రియ మనం మాట్లాడుకున్నాం. ఫ్రస్ట్రేషన్ చూపించాను. సో అది చూడకపోతే చూడండి, ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది. ఇంక ఈ రోజుకైతే గనక మళ్ళీ దాన్ని కొద్దిగా బైండింగ్ చేయడానికో, కొద్దిగా జెల్ చేయడానికో ట్రై చేస్తున్నట్టు అనిపించింది. సో ఇక్కడికి వచ్చేసరికి సంజన గారినేమో అడిగారనమాట, ఏంటి శారీస్ ఇవన్నీ ఇదని చెప్పి నీకు బాధగా ఉందా ఇది అన్నట్టుగా అనిపించినట్టుగా మాట్లాడారు కానీ, బట్ ఇక్కడ క్లియర్ అయితే చేశారు, లేదు అదేమీ లేదు, ప్లస్ నువ్వెందుకు ఎప్పుడు చూసినా హ్యాపీగా ఉంటావు ఇది అని కొద్దిగా చాలా రోజుల తర్వాత సంజనాని అయితే కొద్దిగా పొగిడినట్టుగా అనిపించింది ఇక్కడ బిగ్ బాస్ ఆర్ వాట్ ఎవర్ నాగార్జున. సో ఓకే, తనకి నిన్న మేబీ తక్కువ వచ్చింది కాబట్టి ఇంకా డిమోటివేట్ అయిపోకుండా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సంజనాతో వీళ్ళకి ఒక్కటైతే బిగ్ బాస్కి అయితే ఒకటి ఉందండి, ఏంటంటే ఫ్యామిలీ వీక్ వరకు తనైతే ఉంచుతారు ఖచ్చితంగా. అది ఎన్ని ఛాన్సెస్ వచ్చినా ఏ విధంగా అన్నా, అంటే ఇంకా ఇమాన్యుయల్కి ఒక పవర్ అస్త్ర ఉంది, సో అది యూస్ చేయించన్నా తనని ఉంచుతారు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ వీక్లో వాళ్ళ పిల్లల్ని తీసుకురావడం ఇది ప్లాన్ చేయొచ్చు బిగ్ బాస్. అది వాళ్ళకి పాజిటివ్ ఎపిసోడ్ టీఆర్పీ కంటెంట్ కాబట్టి సో ఖచ్చితంగా అదైతే ఉంచుతారు. ఇంకా టాప్ 5 అంటారా, ఇంకా నాకు తెలిసి అది డౌటే మిగిలిన వాళ్ళతోటి మిగిలిన ప్లాన్ వేసుకోవడానికి. బట్ అట్లీస్ట్ తినకైతే ఆ ఫ్యామిలీ వీక్ తినకు కూడా కావాలి కాబట్టి ఆ బూస్టప్ వస్తుంది కాబట్టి చూడాలి ఎంతవరకు సంజనాకి అది హెల్ప్ అవుతుందో. ఇంకా దాని తర్వాత డీమాన్ పవన్, సుమన్ శెట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళ సపోర్టర్స్ కూడా మాట్లాడడం జరిగిందండి. ధీమాన్ పవన్కి అయితే తణుకు నుంచి వచ్చాము, వాళ్ళు బాగా ఆడతాడు తనకి, కానీ ఇక్కడ మళ్ళీ రీతు వల్ల తనకి జరిగిందా కదా, అంటే పేరు రావట్లేదు కదా అని చెప్పి నాగార్జున గారి మాట కలపడం అన్నది నాకు నచ్చలేదండి. ఇక్కడ రీతు వల్ల కానీ ఇంకోళ్ళ వల్ల కానీ గేమ్ అయితే పోదు. వాళ్ళు గేమ్ సరిగ్గా ఆడకుండా వీళ్ళతోటే బాండింగ్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎటువైపు ఏ విధంగా ఆడుతున్నారో అదే కనిపిస్తుంది అనమాట. సో ఇప్పటికీ కూడా ఒకటే చెప్తా, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు మాధురి అక్క మాట. సో అదే జరుగుతుంది. ఎవరైనా సంజన ఇమ్మాన్యుయల్ వాళ్ళిద్దరు గేమ్ బాగాలేదు అంటే వాళ్ళిద్దరూ చేసుకున్నది, అంతేగాని తన వల్ల తిన గేమ్ ఆడవడం అనేవి ఉండదు. ఇద్దరు మ్యూచువల్గా అది గేమ్ బాగుంటే బాగుందని చెప్తాం, లేదంటే లేదని చెప్తాం. అది ఇంకా దాని తర్వాత ఫస్ట్ సుమన్ శెట్టినే స్టార్ట్ చేశారండి. మళ్ళీ మీకు ఫ్యాన్స్ ఉన్నారు, ఇది ఉన్నారు, నువ్వు మంచిగా ఇది తన వీడియో అయితే వేశారండి, తను ఎలా పాలు దొంగతనాలు చేశారో ఇదని చెప్పి ఫస్ట్ అయితే తనని సేవ్ చేసేసారు. చేసి దాని తర్వాత ఈ వీడియోలో వేసి చూపించడం ఇదంతా జరిగింది. అసలు అదొక మంచి పెద్ద మెగా అంటే వీళ్ళు ఇంత కష్టపడి వీళ్ళు ఎవరు ధీమాన్ పవన్ ఒకసారి అదేం టాస్క్, బురద టాస్క్ అయితే అసలు దాని గురించి వేయలేదు. లేకపోతే ఒకేసారి భరణినిను నిఖిల్ని పట్టుకున్న సీన్స్ అలాంటివి వేయలేదు. కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ కూడా ఒక టాస్క్లో ఎక్కడో, అంటే నాకు గుర్తుకు రావట్లేదు ఏ టాస్క్ అని, వీళ్ళిద్దరు కూడా కొన్ని టాస్కుల్లో బాగా కష్టపడినవి ఎక్కడ కూడా ప్రోమో కంటెంట్స్ కింద వాటి కింద లేకపోతే చెప్పి వాళ్ళని పొగిడినట్టుగా ఎక్కడా లేదండి. అలాంటిది ఏమీ లేకుండా జస్ట్ ఒక మిల్క్ తాగాడని చెప్పి సుమన్ శెట్టిని లేపడం చూస్తే అసలు ఏంద్రబాబు ఎపిసోడ్స్ ఏంటి, ఈ జాకీలు ఏంటా అన్నట్టు అనిపించింది అనమాట. అంతేకాకుండా చెప్తారు కదా, దివ్య కూడా చేసి దివ్యానే ఆయనకి అన్ని చెప్పి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి ట్రై చేసుకుంటూ వచ్చిన వాళ్ళు, అట్లీస్ట్ దివ్య నువ్వు కలిసి అదే సుమన్ మీరిద్దరూ కలిసి బాగా ఆడారు అని చెప్పి
క్రెడిట్ ఇద్దరికి ఇచ్చుంటే బాగుండేది. అదేం లేకుండా సుమన్ శెట్టి ఒక్కడే చేశాడు అన్నట్టుగా ఎందుకో ఆ వీడియో వేసి బిల్డప్ ఇచ్చినట్టుగా అనిపించింది. జస్ట్ వీళ్ళ టీఆర్పీ గురించి, అంటే అట్లీస్ట్ టీఆర్పీ రావట్లేదేమో, ఓన్లీ వాళ్ళ ఫ్యాన్స్ అన్నా చూస్తే ఏమన్నా కొద్ది కంటెంట్ వస్తుందని తనకి సుమన్ శెట్టికి ఎక్కువ ఎలివేషన్ ఇస్తున్నట్టు అనిపించింది అనమాట. ఇంక దాని తర్వాత వాళ్ళు సుమన్ని పిలిచి అడి చెప్పమన్నారు, ట్రోఫీకి ఎవరి దగ్గరలో ఉన్నారు, ఎవరు ఎగ్జిట్కి దగ్గరలో ఉన్నారంటే ట్రోఫీకి అయితే ఇమాన్యుయల్ దగ్గరలో ఉన్నాడు, ఎగ్జిట్కి సాయి దగ్గరలో ఉన్నాడు అనమాట. ఇలా అందరూ చెప్పారండి. ఇది వరుసగా నేను చెప్పలేను, అంటే ఎవరెవరికి ఎలా ఎంత ఇచ్చారు ఇదని చెప్పే కన్నా ఓవరాల్గా అయితే కనుక ఇమాన్యుయల్కి 5 పీపుల్ ఇచ్చారు. సుమన్ శెట్టి, భరణి, ధీమాన్ పవన్, దివ్య అండ్ తనూజ. అందరూ చెప్పేది తన ఆట తీరు బాగుంటుంది, తను మాట తీరు బాగుంటుంది, ఫన్ చేస్తాడు అందరితోటి. ఈవెన్ ఆఫ్టర్ గేమ్ అయిపోయింది, సారీ ఏదైనా టాస్క్ అయిపోయిన తర్వాత ఎవరైనా సీరియస్ మోడ్లో ఉన్న, నామినేషన్స్ అయిన తర్వాత సీరియస్ మోడ్లో ఉన్న ఫన్ చేసి వాళ్ళందరినీ ఎలా దగ్గరికి తీసుకురావాలని చెప్తారు. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి, మంచిగా ఉన్నాయని చెప్పారు. అట్ ద సేమ్ టైం తనూజకు కూడా 5 పీపుల్ అయితే వేశారండి. వాళ్ళందరూ కూడా ఇదే చెప్పారు దాదాపుగా. తను స్ట్రాంగ్ పర్సన్, ఎక్కువ అంటే ఎంత ఇది చేసినా కూడా ఎదుర్కొంటుంది అన్నట్టుగా చెప్పడం, ఇవన్నీ ఓకే. తనలో ఉన్న పాజిటివ్స్ అని వాళ్ళకి కనిపించినవి హౌస్ మేట్స్ అయితే షేర్ చేసుకున్నారండి. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఇద్దరిలోనూ ఇంకా ఫ్లాస్ అయితే ఉన్నాయి. తనూజ గేమ్ ఆడలేదా అంటే, గేమ్ తన చుట్టూ తిరిగేది, అది బిగ్ బాస్ అలా చేయించారు కాబట్టి తన చుట్టూ తిరిగింది, తను కూడా ఎదుర్కొంది కాదనట్లేదు. కానీ ఇంకా ఫ్లాస్ ఏంటంటే తను ముందడుగేసి తను ఆడిందంటూ, లేకపోతే అంటే టాస్క్లని కాదు, తను మాట కానీ ఇది కానీ చేసిందంటూ ఏం లేదు. ఇంకా సపోర్టింగ్ తోటో, లేకపోతే ఇంకా కొద్దిగా ఎమోషనల్ సింపతి డ్రామాతోటే తన గేమ్ అయితే వెళ్తోంది. సో తనూజ అది తీసేసి ఇంకా క్లియర్గా ఆడితే కనుక ఖచ్చితంగా ఆబ్వియస్గా తనే విన్నర్ అని నేనైతే అనుకుంటున్నాను. బికాస్ ఆఫ్ ఫాలోయింగ్ అవనివ్వండి, ఏదన్నా పిఆర్ అవనివ్వండి, ఏదన్నా సో తనే అవుతుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం ఇంకా ఇమాన్యుయల్ గురించి కూడా చెప్పుకోవాలంటే, ఇమాన్యుయల్ టాస్క్స్ ఇవన్నీ చించి ఆరేస్తాడండి. ప్లానింగ్ అన్నీ అర్థం చేసుకోవడం. ఈవెన్ నాగార్జున గారు అడుగుతారు అనమాట, ఏంటి నువ్వు ఓటింగ్స్లోకి రావట్లేదు కదా, నీకు అది అంటే ఇండైరెక్ట్గా నీకేం భయం లేదా అన్నదంటే, నాకు తెలుసు సార్ అంటున్నాడు. మరి తెలిసి ఎందుకు ఇప్పటి వరకు చెయ్యలేదా అన్నది నాకైతే అర్థం కాలేదు. ఏమన్నా అంటే ఎక్కడైనా కూడా మన 100% ఇద్దాం, ఆ వీక్ ఏదైనా చేద్దాం అని చెప్పి అనుకున్నాడు. కానీ ఓట్ బ్యాంక్ అయితే బిల్డ్ కాలేదండి, ఖచ్చితంగా అది నేను చెప్పగలను. ఎందుకంటే మనం చూస్తాం కదా యూట్యూబ్ పోల్స్ కానీ ఇవి కానీ, ఎంత సరే మ్యానిపులేట్లు చేసి వేస్తారు తనుజకి కానీ కళ్యాణ్కి కానీ అనుకున్నా కూడా, వాళ్ళకి దగ్గరలో కూడా ఇమాన్యుయల్ అయితే లేడండి. తనుజకి ఇప్పుడు ఒక 30%, కళ్యాణ్కి ఒక 22-23% ఉన్నప్పుడు వీళ్ళిద్దరికి మధ్యలో డిఫరెన్స్ 7 ఉంటే అట్లీస్ట్ కళ్యాణ్ వస్తాడేమో, టాప్లోకి వస్తాడేమో అన్న ఒక, అంటే ఏదైనా మంచి ఎపిసోడ్ పడి తను మంచిగా మాట్లాడి చేస్తే ఏదైనా ఉంటుందేమో అనిపిస్తుంది. కానీ బట్ ఎక్కడ ఇమాన్యుయల్ మరీ ఇంకా సింగిల్ డిజిట్స్లో 11-12 అలాగే ఉన్నాడండి. సో ఆబ్వియస్గా తనకైతే ఓట్ బ్యాంక్ అయితే బిల్డ్ అవ్వలేదు. ఈవెన్ ద హేటర్స్ ఆఫ్ తనూజ వచ్చేసి వాళ్ళు కూడా ఒక పర్టికులర్ పర్సన్, అంటే ఇప్పుడు కళ్యాణ్కి ఇమాన్యుయల్కి ఇలా లేరు, వాళ్ళు కూడా స్ప్లిట్ అయ్యే ఉన్నారు అనమాట వాళ్ళ తనూజ హేటర్స్. సో ఆబ్వియస్గా మిగిలిన, అంటే చెప్పాను కదా తనకు 30% వస్తే మిగిలిన 70% హేటర్స్ తనకి అగెయిన్స్ట్గా వీళ్ళెవరికి స్పెసిఫిక్ పర్సన్స్లో మిగిలిన వాళ్ళల్లో లేరు అనమాట. సో ఖచ్చితంగా ఇమాన్యుయల్ అయితే టాప్ 5కి వెళ్ళొచ్చు, కానీ టాప్ 3, టాప్ 4లో ఉంటాడేమో అని నా యొక్క ఒపీనియన్ అనమాట. బట్ తను ఏమన్నా డబ్బుల గురించి ఎవరైనా ఆలోచిస్తే కనుక ఏమైనా అటు ఇటు అవుతాయేమో, కానీ ప్రస్తుతానికైతే ఇది నా యొక్క ఒపీనియన్. ఇంకా దాని తర్వాత ఏమో మధ్యలో సంజన ఏమో ధీమాన్ పవన్కి ఇచ్చింది. ధీమాన్ పవన్కి ఇస్తూ తిను కూడా బాగా ఆడతాడు, అంటే మాట తీరు కానీ ఆట తీరు కానీ ఇదంతా బాగుంటుంది. క్లారిఫికేషన్స్ ఇవ్వడంలో ప్లస్ సపోర్ట్ చేయడంలో ఇవన్నీ కూడా బాగుంటాయి. తనకి కూడా ఛాన్స్ ఉంది, విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇది కొద్దిగా కొత్తగా అనిపించింది. అంటే మేబీ లైవ్లో ఇంకా వేరే పేర్లు చెప్పుంటుంది కానీ, బట్ మనకు అదేమి ఎపిసోడ్లో అయితే ఏం చూపించలేదు. డైరెక్ట్ తను ధీమాన్ పవన్కి పెట్టినట్టుగా చూపించారనమాట. సో కొత్తగా ఉంది. ఏంటి ఇమాన్యుయల్కి పెట్టకుండా పెట్టారు అంటే, ఓకే ఇమాన్యుయల్ ఎలాగైనా బాగా ఆడతాడు అని తెలిసి అది చెప్తే మళ్ళీ ఏదైనా ఇదిగా సపోర్టు, లేకపోతే ఇదే మాట్లాడతావు అంటారేమో అని చెప్పి అనుకుందేమో, తన గేమ్ అలా మార్చారేమో సంజన. లేకపోతే జెన్యున్గా సంజన ఇంకా ఓకే ఇతనికి పొటెన్షియల్ ఉంది ధీమాన్ పవన్కి అని చెప్పి అన్నారో లేదో
అంటే తనకే తెలియాలి. బట్ మనకి చూపించినంత వరకు కూడా తను పాజిటివ్‌గా చెప్పింది గానీ, ఎక్కడ ఇమాన్యుయల్ గురించి ఆర్ తనుజ గురించి నెగెటివ్‌గా అయితే ఏం చెప్పల. నెక్స్ట్ డీమాన్ పవన్ సారీ ఇంకా ఇమాన్యుయల్ వచ్చేసి కళ్యాణ్‌కి చెప్పారు. కళ్యాణ్ మాట ఇస్తే మాట మీద నిలబెడతాడు. ఇంకా ఎక్కడైనా కూడా తను ప్రాణం పెట్టి ఆడడం గానీ, లేకపోతే తన మాట తీరు గానీ ఇవన్నీ బావుంటాయని చెప్పారు. ఒకటేంటంటే తినకి మాటిస్తే తిను తప్పాడు అన్నది ఆహ్, వాళ్ళు క్లారిఫికేషన్స్ చేసుకున్నారు. కాదనట్లేదు. బట్ స్టిల్ ఆ రైవల్రీ గూడా ఇమాన్యుయల్ కంటిన్యూ చేయట్లేదు. కళ్యాణ్ గూడా కంటిన్యూ చేయట్లేదు. కళ్యాణ్‌లో ఉన్న ఫ్లా అయితే ఇదేనండి. ఫస్ట్ నుంచి గూడా తను డైరెక్ట్‌గానే చెప్తున్నాడు. అంటే ఇంతకుముందు సీజన్స్‌లో మనం చూసాం. ఇప్పుడు ఎవరు మర్చిపోయాను. సీజన్ 5లో సన్నీతో పాటు షణ్ముఖ్ గూడా లీడింగ్‌లో ఉండేవాడు. షణ్ముఖ్‌కి గూడా చాలా ఓటింగ్ ఇదంతా పడేది. కాకపోతే మీరు చూస్తే గనక సిరికి ఛాన్స్ వచ్చేదనమాట. సిరికి అంత మంచిగా గేమ్ ఆడుతూ వచ్చేది. సో, సిరి ఎంతసేపు షణ్ముఖ్ షాడోలో ఉండిపోవడం వల్ల లైక్ మానస్ ఎలాగైతే సన్నీ షాడోలో ఉండిపోవడం వల్ల వాళ్ళ వాళ్ళ ఆట తీరు ఉన్నా గూడా లాస్ట్‌కి వచ్చేసరికి ఓకే. షణ్ముఖ్ గెలిస్తే పర్వాలేదు. ఐయామ్ ఓకే. లేదంటే సన్నీ గెలిస్తే పర్వాలేదు. ఐయామ్ ఓకే అని మానస్ చెప్పడం. వీళ్ళ ఆట తీరు ఎలా ఉందో ఇప్పుడు కళ్యాణ్ ఆట తీరు అలా అయిపోయిందండి. కళ్యాణ్‌కి చాలా ఛాన్స్ 100% కన్నా ఇంకా ఎక్కువ మంచి ఛాన్సెస్ ఉన్నాయి. విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా గూడా అట్ ద సేమ్ టైమ్ ఎమాన్యుయల్ అండ్ తనూజకి తిను డైరెక్ట్‌గా చెప్తున్నాడు. ఏంటి తనూజ ఆడుతుంది. తనూజనే గొప్పగా ఉంటుంది. తనూజ ఇవన్నీ చెప్పేసరికి ఏమవుతుందంటే మనకెక్కడో ఏదో అంటే తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆర్ వాటెవర్ సపోర్టర్స్ ఒక 100 మెంబర్స్ అంటే అట్‌లీస్ట్ ఒక 20-30% అటు సైడ్‌కి మూవ్ అయిపోతారనమాట. ఓహో! ఓకేలే ఇంకా తనూజనే కరెక్ట్. ఎందుకంటే తను ఎమోషనల్‌గా తను సక్సెస్ అవుతోంది కాబట్టి ఈయన అది చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఈయన అన్ని లైట్ తీసుకొని ఇప్పుడు దివ్యతో గొడవ జరిగింది కూడా రైవల్రీ పెంచుకోకుండా ఏమీ చేయకుండా ఓకే సార్ నాకు అర్థమైంది. నాకు తెలుసు తనేం చేశారు ఇది అని ఉండిపోతున్నాడు చూడండి. అవన్నీ తీసేసి గేమ్ ఆడి ఫియర్‌లెస్‌గా వాళ్ళని ఎదుర్కొంటూ ఉంటే గనక ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ తను కూడా ఇమాన్యుయల్ గురించి ఆహ్, ప్లస్‌గానే చెప్పుకుంటూ వచ్చాడు. ఇమాన్యుయల్ కూడా ఆడుతున్నాడు ఇదని. అలా కాకుండా రైవల్రీ కొనసాగిస్తే బావుండు. తినలో ఉన్న పాజిటివ్స్ చెప్పుకొని వాళ్ళలో ఉన్న అట్‌లీస్ట్ 1, 2 నెగెటివ్స్ బయట పెట్టేటట్టు చెప్తే గనక తినకు కూడా ఛాన్స్ అయితే ఉంది. లేదంటే కష్టమే. తిను కూడా టాప్ 3లోకి, 2లోకి అలాగే ఉండిపోతాడు. విన్నర్ అయితే అవ్వలేడనమాట. ఓకే. ఇంకా ఎగ్జిట్‌కి దగ్గరలో అందరూ గూడా సాయినైతే ఇచ్చారండి. సాయి ఆట తీరు లేదని ముందరే చెప్పుకున్నాం. సో, ఆబ్వియస్‌గా తనకైతే ఎగ్జిట్. ఇది కూడా కాకుండా నిన్న లీడర్‌షిప్ బోర్డ్ అయితే వీళ్ళు ఆల్రెడీ చూపించేసారండి. వీళ్ళందరికీ తెలుసు ఎవరి లిస్ట్‌లో ఉన్నారని. సో, అందునుంచే జస్ట్ బ్లైండ్‌గా సాయికి గుద్దేశారు. ఆ గుద్దిన వాళ్ళలో సుమన్ శెట్టి ఓకే. బట్ భరణి చెప్పాడు. ఇంకా ఇమాన్యుయల్ చెప్పాడు. డీమాన్ పవన్ చెప్పాడు. నిఖిల్ చెప్పాడు. నాకు అందు గురించి ఇమాన్యుయల్‌లో ఇక్కడ కూడా నచ్చలేదు. విన్నర్ క్వాలిటీస్ లేకపోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. సేఫ్‌గా ఓకే. లాస్ట్‌లో ఉన్నాడు కాబట్టి సాయిని చెప్పేద్దాం అని చెప్పి అనుకునే బదులు తన ఒపీనియన్ ఏంటి? తను ఆట చూడనివి ఎవరో అంటే సాయి అయితే ఓకే కాదనట్లేదు గానీ ఆ పాయింట్స్ అంత క్లియర్‌గా ఉండవనమాట. ఆబ్వియస్‌గా తన లిస్ట్‌లో ఉన్నాడు కాబట్టి తన్నే పెట్టేద్దాం అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా భరణికైతే గనక ఒక ముగ్గురు ఇచ్చారండి. తనూజ ఇచ్చింది, కళ్యాణ్ ఇచ్చాడు అండ్ సాయి ఇచ్చాడు. ఎక్కడ ఆట తీరు కనిపించట్లేదని. ఇక్కడ తనూజ ఏదో అంటే ఫేవర్ చేస్తున్నట్టు మాట్లాడినట్టుగా అనిపించింది. అంటే నేను లీడర్‌షిప్ బోర్డ్‌లో చూసాను. తన గేమ్ ఎక్కడుంటుందా అని. తన గేమ్ ఇంకా మారలేదు. ఇక్కడ ఇద్దరి మధ్యన శాండ్‌విచ్ సంజన చెప్పినట్టు శాండ్‌విచ్ అయితే అయిపోతున్నాడండి భరణి. అంటే ఎంతసేపు మీరు ఆట ఇటు చూపించట్లేదు అని తెలిసినా గూడా నీకంత కన్సర్న్ ఉండి నాన్న ఇది అన్నప్పుడు ప్రతి విషయంలోనూ తనని పాయింట్ ఔట్ చేసి నెగెటివ్ చేయడానికైతే చూడరు. సో, నాకెందుకో ఇక్కడ తనూజ భరణికేయకుండా ఉండాల్సింది. జస్ట్ మనం ఎలాగైనా టార్గెట్ చేద్దాం వెళ్ళిపోతాడు అనుకునే టార్గెట్ చేసినట్టుగా అనిపించింది గానీ, తను పెట్టిన పాయింట్స్ అయితే నాకైతే నచ్చలేదన్నమాట. ఇంకా దాని తర్వాత గౌరవ్‌కైతే ఇద్దరిచ్చారండి. వాళ్ళిద్దరు గూడా సంజన అండ్ దివ్య వీళ్ళిద్దరూ చెప్పింది తనకి మాట రాదని. ఇక్కడ దివ్య చెప్పిన పాయింట్స్ ఎప్పుడూ మంచిగా కాన్ఫిడెన్స్‌గా మంచిగా చెప్తారు గానండి. నాకు ఒకటి నచ్చలేదు గౌరవ్ విషయంలో చెప్పినది. తనకి తెలుగు అర్థం కాదు, లేకపోతే ఆట అర్థం కాదు అన్నది ఓకే. అట్‌లీస్ట్ అది చెప్పొచ్చు గానీ, ఎక్కడైనా కన్‌ఫ్యూజ్ అవుతున్నాడు, కన్‌ఫ్యూజన్ మోడ్‌లో ఏదైనా మాట్లాడుతున్నాడని చెప్పి అనుకోవచ్చు. కాకపోతే ఆ పవర్ అంటే బ్లెస్సింగ్ పవర్‌ని
తను అర్థం చేసుకోలేదు అని చెప్పిన తీరైతే నాకు నచ్చలేదు. ఇక్కడ ఖచ్చితంగా గౌరవ్‌కి అది దానివల్ల యూజ్ ఏంటా అని తెలుసు. తను ఆ ప్లాన్‌లో ఉన్నాడు. ఎప్పుడొస్తే అప్పుడు యూజ్ చేద్దాం అనుకున్నాడు. ప్లస్ తనకైతే ఓటింగ్ తక్కువ ఉంటుందని తనకు తెలుసన్నప్పుడు, ఈ పవర్, ఇమ్యూనిటీ పవర్ ఆర్ వాటెవర్ బ్లెస్సింగ్ పవర్ తనకు ఎప్పుడైనా ఉపయోగపడుతుందేమో అన్న ఒక ఆలోచన ఉన్నప్పుడు తను ఎందుకు యూజ్ చేసుకోకుండా ఉంటాడు? ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. తెలివి ఉంది. బట్ దివ్య చెప్పిన రీజన్ ఆర్ వాటెవర్ వర్డ్స్ అయితే గనక నాకసలు నచ్చలేదనమాట. ఏదో జస్ట్ గౌరవ్ అయితే లీస్ట్‌లో ఉన్నాడు కదా! లేకపోతే తినకి తెలుగు రాదు కదా! అని చెప్పి ఏదో చెప్పేద్దాం అని చెప్పినట్టుగా ఉంది గానీ, నాకైతే అక్కడేమి గౌరవ్ ఏమో తనకి ఆట తెలీదు అన్నట్టుగా ఏమీ లేదు. ఇంక దాని తర్వాత ఏమో రీతూ చౌదరి ఏమో నిఖిల్‌కి ఇచ్చింది. ఇది ఒక పాయింట్‌లో కరెక్ట్. తను ఎక్కువ ఆలోచించట్లేదు. ఇంకా కనిపించాలని చెప్పడంలోనుంది. కాకపోతే నిన్న ఈ కెప్టెన్సీ టాస్క్ అప్పుడు వాటిల్లో రీతూ చౌదరి అయితే అయ్యుండొచ్చు. ఐ మీన్ ఎవరు రెబెల్ అని చెప్పాలన్నప్పుడు రీతూ చౌదరి అయ్యుండొచ్చు, లేకపోతే ఇంకోళ్ళు అయ్యుండొచ్చు అని చెప్పేవాళ్ళు తప్పులవుతున్నాయి. తను అంత ఆట విశ్లేషణ చేయడు, లేకపోతే ఎందుకంటే తన టీంలోనే రీతూ చౌదరి కాబట్టి అంత ఆలోచించడు అన్నట్టుగా మాట్లాడింది కానీ, అది చెప్పలేం కదండి. ఇప్పుడు దివ్య తన టీంలో నుంచే కళ్యాణ్‌ని తీస్తుంది కాబట్టి ఆబ్వియస్‌గా తిను కూడా అలా ఆలోచించి ఉండొచ్చు కదా! సో, అక్కడైతే గనక నిఖిల్‌దయితే ఏమి తప్పు లేదు ఆ విషయంలో. అనుకోవడంలో ఏమి మనం ఎవరి మీద అనుమానం వస్తది. ప్లస్ అప్పటికి దాని తర్వాత ఎలాగైనా రెబెల్ అయితే అయ్యింది కదా! రీతూ చౌదరి. సో, నాకైతే అది అర్థం కాలేదు. ఎందుకు ఇచ్చింది? అంటే ఎప్పుడు మంచి పాయింట్సే చెప్తుంది. బట్ ఈరోజు కొద్దిగా కన్‌ఫ్యూషన్‌లో చెప్పినట్టుగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా గౌరవ్ వచ్చి సంజనాకిచ్చాడు. సంజనాకేమో ఆట లేదు ఇది అన్నట్టుగా చెప్పాడు. ఇది ఇక్కడ నాకెందుకు అనిపించిందంటే అంతకుముందే గౌరవ్‌కి సంజన ఇచ్చింది కాబట్టి, ఇక్కడ గౌరవ్ గూడా సంజనాకి ఇచ్చేసాడు. మీరు లీడర్‌షిప్ బోర్డ్‌లో గూడా డౌన్‌లో ఉన్నాడు ఇది అన్నట్టుగా. రేపు ప్రోమోలో గూడా వీళ్ళు నామినేట్ చేసుకుంటున్నారు. బురద పడే ప్రోమో. సో, చూడాలి. ఖచ్చితంగా అది సూపర్‌గా ఉండేటట్టుగా అనిపిస్తోంది. లైవ్ దద్దరిల్లేటట్టుగానే ఉంది. సో, రేపు చూద్దాం అది. బట్ స్టిల్ తినైతే అలా టార్గెట్ చేసుకుంటే వీళ్ళని ఒకళ్ళనొకళ్ళు కష్టమే. ఎందుకంటే ఇద్దరికీ పొటెన్షియల్ ఉంది కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే ఇద్దరు గూడా టాప్ 5 క్యాండిడేట్స్ కాదు ప్రస్తుతానికి. సో, వీళ్ళిద్దరిని వీళ్ళు టార్గెట్ చేసుకోవడం వల్ల యూజ్ అయితే ఉండదు. ఒక్క టాప్ 5లో ఉన్న వాళ్ళని ఎవరినైనా టార్గెట్ చేస్తే రితుకి గానీ, పవన్‌కి గానీ, కళ్యాణ్‌కి గానీ, తనూజ ఆర్ ఇమాన్యుయల్ వీళ్ళని ఎవరినైనా టార్గెట్ చేస్తే మనకు ఆ ఛాన్స్ ఉంటుంది. ఓహో! ధీటుగా నిలబడ్డాడు, మంచిగా మాట్లాడింది అని వీళ్ళిద్దరికి వచ్చే ఛాన్స్ ఉంటాయి. బట్ చూద్దాం ఆ నామినేషన్స్ ఏంటి, ఎలాగ వీళ్ళు ప్లే చేస్తారు. ఇంక దాని తర్వాత తనూజ, సంజన వీళ్ళిద్దరూ ఒక్కసారే సేవ్ అయ్యారండి. ఇంకా మధ్యలో ఏమో ఫన్ టాస్క్ ఒకటి అరేంజ్ చేశారు. ఇంకా మనకొచ్చిన రూమర్స్ తనూజ అండ్ దివ్య ఫుల్ ఫైట్ మోడ్‌కెళ్ళిపోయారు, కొట్టేసుకున్నారు. వాళ్ళు మొహం మీద మొహం పెట్టుకొని మరిట్టే మాట్లాడుకున్నారు. బిందు మాధవి ఎంత ఇదిగా మాట్లాడిందో అంత గట్టిగా దివ్యను, తనూజ కొట్టుకున్నారని చెప్పారు గానండి. అదసలు ఎక్కడా లేదు. ప్లస్ ఇచ్చిన దాన్నేమంటారు వీడియోస్ వేసి కళ్యాణ్‌కి చూపించిన దాంట్లో కూడా నా యొక్క ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు కళ్యాణ్‌కి ఏం చూపించారంటే నిన్ను మోసం చేసింది, లేకపోతే ఇదిగో తనూజని టార్గెట్ చేసింది, భరణిని ఎందుకు ఇది భరణి విషయాల్లో నేను నా రివ్యూలో ఇదైతే ఖచ్చితంగా కవర్ చేశానండి. భరణిని కాపాడదామని అనుకున్నట్టుగానే అనిపిస్తోంది అక్కడ. సో, అది మాత్రం తప్పే తనూజది. బట్ ఇక్కడ తనూజని తీసేయడం అన్నది నువ్వు ఎవరి ఓటమి గురించి ఆడకు, నీ గెలుపు గురించి ఆడు అని చెప్పి నాగార్జున గారు చెప్పారు గానీ, ఎవరి గెలుపు గురించైనా ఆడు అన్నట్టుగా ఇక్కడ ఇమాన్యుయల్ గెలుపు గురించే ఆడింది కదా అనుకోవడానికి ఖచ్చితంగా నేనైతే అగ్రీ చేస్తాను. ఈవెన్ భరణి అండ్ కళ్యాణ్ చెప్పడానికి కూడా ట్రై చేసినా కూడా ఈ నాగార్జున గారికున్న పర్సెప్షన్‌ని వాళ్ళ మీద రుద్దడం గురించి లేదు తనూజనే తను ఇది చేస్తున్నాడు, తను ఇది చేస్తోంది, టార్గెట్ చేస్తోంది అన్నట్టుగా మాట్లాడడం నాకు అసలు నచ్చలేదనమాట. నిన్న కూడా తను సపోర్టర్స్ వీళ్ళందరూ అంటే ఆడియన్స్‌తో మాట్లాడేటప్పుడు ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తనూజ సపోర్టర్స్ అని ఎవరు కూడా ఎగెయిన్స్ట్‌గా తనూజకు కూడా కొంతమంది ఎగెయిన్స్ట్‌గా ఉన్నారా అని అడుగుతాడు ఆయన. నాకు అర్థం కాలేదు. ఏంటి ఎందుకు అలాగా ఒకళ్ళే పట్టుకుని లేపి ఇది ఇంకా అసలు మనకి ఏం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందా అన్నది అర్థం కావట్లేదనమాట. సో,
దివ్య తనూజ విషయంలో చేసిందైతే కనుక నాకైతే ఎక్కడ అంత 100% రాంగ్ అన్నట్టుగా ఏం లేదు. తన గేమ్ తను ఆడింది. ఈ పర్టికులర్ సీజన్లో అందరూ కూడా గేమర్స్ కిందే నేను తీసుకుంటానండి. బాండింగ్ అనే పేరు కూడా అందరూ ఫేక్గానే పెట్టుకున్నారు, ఒకళ్ళది ఇద్దరిది తప్పితే. మిగతా అందరూ కూడా ఫేక్ కనెక్షన్స్, ఫేక్ మాటలు, బ్యాక్ బైటింగ్ చేసిన వాళ్ళే అందరూ కూడా. వాళ్ళని వీళ్ళు ఎలా తీసేయాలి, వీళ్ళని వాళ్ళు ఎలా తీసేయాలి అని చెప్పే ప్లాన్ చేసుకున్న వాళ్ళే. సో ఆబ్వియస్గా ఇక్కడ గేమ్నే చూడాలి, కానీ వీళ్ళు వెన్నుపోటు పొడిచేశారు అయ్యో అని చెప్పి, అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో పొడిచారా లేదా అని మనం చెప్పుకుంటాం, కానీ వీళ్ళల్లో వీళ్ళు వెన్నుపోటు పొడిచారు లేదంటే ఇది చేశారు అని చెప్పుకోవడానికి ఆస్కారం అయితే లేదు. ఎందుకంటే జస్ట్ ఇట్స్ ఎ గేమ్లో ఏదైనా చేయొచ్చు అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేశారు ప్రతి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిచ్యువేషన్లో. సో మనం దాన్ని అయితే అగ్రీ చేసుకుని ఆ విధంగానే పాయింట్స్ అయితే చెప్పాలి, కానీ ఇది రాంగ్, ఇది రైట్, వీళ్ళు రాంగ్ చేశారు, వీళ్ళు రైట్ చేశారు అని చెప్పలేము అనమాట. సో ఇదండి నా ఒపీనియన్. దాని తర్వాత ఎలిమినేషన్కి భరణి అండ్ సాయి వెళ్ళారు. సాయి అయితే కనుక డిమాన్ పవన్, ఇమాన్యుయల్ అండ్ సుమన్ శెట్టికి వీళ్ళ ముగ్గురికి థమ్స్అప్ ఇచ్చాడు, ఆర్ వాట్ ఎవర్ రైట్ అని చెప్పారు వాళ్ళ గేమ్ని. అలాగే రాంగ్ అయితే భరణి, రీతు, దివ్య. చెప్పిన రీజన్స్ కూడా సేమ్. భరణి ఏమో అంత ముందు వచ్చిన తర్వాత ఆయన ఏమీ అంత పొటెన్షియల్ చూపించలేదు. రీతు చౌదరి ఒక మాట మీద ఉండదు, తన గురించి తను ఆడుకోవాలి, తను ఎంతసేపు నమ్ముతుంది కొంతమందిని. సో అలా ఎక్కువ గుడ్డిగా నమ్మేయకుండా తన ఆట తను ఆడుకోవాలని చెప్తారు. ఇంకా దివ్యాకేమో నీ ఆట తీరులో నువ్వు మంచిగా ఉండు అన్నట్టుగా, అంటే స్టాండ్ తీసుకుంటున్నావు బట్ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, పక్క వాళ్ళ గురించి ఆడేటట్టుగా కాకుండా అని చెప్పి, ఇంకా భరణి గురించి ఆడేటట్టు కాకుండా అన్నట్టుగా చెప్పినట్టు అనిపించింది. తన గేమ్ తనే ఆడుకుంటుంది అన్నది నా ఒపీనియన్. తన గేమ్లోనే భాగంగానే భరణిని ఎలా డౌన్ చేయాలి లేకపోతే తనూజని ఎలా డౌన్ చేయాలి అన్నది తన గేమ్ తందే. సో దానికి తనూజ పోర్ట్రే కూడా తనూజ గేమ్ అనమాట. జస్ట్ తనని రాంగ్గా పోర్ట్రే చేస్తే భరణి విషయంలో సో సరిపోతుంది అన్నది తనూజ ప్లాన్. సో ఇద్దరు కూడా గేమ్ ఆడుతున్నారు. ఈ విషయాల్లో తిను కరెక్ట్, తిను రాంగ్ అని చెప్పుకోలేము అనమాట. మొత్తానికి అదండి నా ఒపీనియన్ ఈరోజు ఎపిసోడ్ పైన. లైవ్ ఎలా ఉంటుందో చూసి ఏమైనా పాయింట్స్ ఉంటే కనుక మళ్ళీ కవర్ చేస్తాను. అంతవరకు మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కామెంట్ అయితే చేయండి, తెలుసుకుంటాను. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందరికి వస్తాం. బాయ్ అండి.